హాయ్ గైస్, వెల్కమ్ టు శ్యామ్ జీ టాక్స్. ఈరోజు మీకు ఒక విషయం చెప్దానికి ఈ వీడియోని చేస్తున్నాను. జార్జియన్ కంట్రీలో చాలామంది 2 టైప్స్ ఆఫ్ వీసాస్లో వస్తారు. అంటే వర్క్ చేయడానికి, వర్క్ నుంచి పంపించిన ఇండియాలో కన్సల్టెన్సీస్ అనేవి 2 పద్ధతులను పాటిస్తాయి. ఫస్ట్ పద్ధతి ఏంటంటే డైరెక్ట్గా D1 వీసా, వర్క్ వీసా ఇచ్చి జనరల్గా పంపించేది. సెకండ్ వన్ ఏంటంటే ఈ వీసా కన్వర్షన్, అంటే ఈ వీసా నుంచి కన్వర్ట్ చేస్తారన్నమాట వర్క్ పర్మిట్కి. అది ఎలా కన్వర్ట్ చేస్తారు ఏంటనేది వీడియోలో చూద్దాం. అసలు కన్వర్ట్ అవుతుందా అవదా, దాన్ని బట్టి జాబ్ అవుతుందా లేదా అది కూడా చూద్దాం. ఇక్కడ ఈ వీసా మీద వచ్చిన తర్వాత వీళ్ళు అసైలం అనే ఒక ప్రాసెస్ తీసుకెళ్తారు. అసైలం అంటే తెలుసు కదా, ఈ ప్రపంచ దేశాల్లో మనకున్న రైట్, అంటే నీకున్న ప్లేస్లో నీకున్న దేశంలో ఏమైనా ప్రాబ్లం జరిగితే, నీకు ఏదైనా థ్రెట్ ఉన్నా, లేకపోతే నీకు అక్కడ సేఫ్టీ లేకపోతే మిగతా దేశాల్లో నువ్వు అప్లై చేసుకోవచ్చు. అది జనరల్గా మనకున్న హక్కు. అది యునైటెడ్ నేషన్స్, సారీ, అది ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఒక రూల్ అనుకుంటా. ఇక్కడ కూడా ఉంది, అలాగే యుఎస్ కెనడాలో కూడా ఉంది. యుఎస్ కెనడాలో మనకి అసైలం ఇస్తే డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట, అంటే ఉండొచ్చు. అయితే ఇక్కడ అసైలం, ఇక్కడ జార్జియన్ అసైలం ఏంటంటే, అంటే ఎలా పంపిస్తారంటే ఈ వీసా మీద పంపిస్తారు. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఉన్న క్లయింట్ ఏం చేస్తారంటే, మీకు ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ వెళ్ళి ఎంబసీకి వెళ్ళి ఫిట్ చేస్తాడు. పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. థ్రెట్ ఉందని చెప్పేసి మీకు అట్లా ఓకే చేస్తే వాడు కోర్టులో అది పంపిస్తారు. కోర్టు అది మీకు ఓకే చేస్తే పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంచుకొని మీకు 1 year, 6 months నుంచి 1 year, 3 months నుంచి వాళ్ళు ఎంత డ్యూరేషన్ ఇస్తారో అది వాళ్ళ ఇష్టం. ఆ డ్యూరేషన్ కి ఒక కార్డు ఇస్తారు, అట్లా లైక్ ఒక ఫామ్ ఇస్తారు. ఫామ్ తో మీరు ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు. జార్జియన్ కంటే డబ్బులు ఏమి ఇవ్వదు, బట్ చేసుకోవచ్చు. ఇది అక్కడ, అంటే ఇక్కడ లైక్ జార్జియాలో జరుగుతున్న ప్రాసెస్. నేను చూసింది ఏంటంటే, అక్కడ నుంచి అలా ఈ వీసా మీద పంపించేసి అసైలం మీద వర్క్ పర్మిట్ కింద కన్వర్ట్ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ వర్క్ పర్మిట్, అది వర్క్ పర్మిట్ కాదు. కాబట్టి దాన్ని మీరు సీరియస్ గా తీసుకొని వర్క్ పర్మిట్ అనుకోవడం కూడా తప్పు. కాబట్టి అది వర్క్ పర్మిట్ కాదు, దాన్ని పట్టించుకోవద్దు. ఎందుకంటే అసైలం మీద వచ్చారంటే జరిగే నష్టాలు చెప్తాను. ఒక్కసారి అసైలం స్టాంప్ పడిందంటే ఫ్యూచర్ లో మళ్ళీ మీ దేశానికి, అంటే ఇండియాకి రావడానికి చాలా కష్టపడాలి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీసాలు అవి రావు, మీకు ఇంకా వేరే ఏ దేశం మీద వీసాలు రావు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎప్పుడు పంపించేస్తా తెలియదు, ఫైన్ కట్టాలి. ఫైన్ కట్టి మళ్ళీ దేశానికి రావాలి. వీళ్ళు చెప్తారు చాలా, ఎన్నిసార్లు అయినా తిరగచ్చు, ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఏమవుతుంది అది ఇదని. అదే వాళ్ళని అష్యూరెన్స్ ఇవ్వమంటే ఎవ్వరు. కాబట్టి అసైలం ప్రాసెస్ మీద మాత్రం, అలాగే ఈ వీసా నుంచి కన్వర్షన్ అవుతుంది మాత్రం జరగదు. కాబట్టి అది పట్టించుకోవద్దు. వర్క్ పర్మిట్ ఉంటే జార్జియాకి రండి తప్ప ఈ వీసాల మీద రావద్దు. కన్వర్షన్స్ అవ్వవు. కన్వర్షన్ అవ్వాలి అంటే అది చాలా కష్టం. కాబట్టి టేక్ కేర్, జాగ్రత్త.